నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్ రష్యాల మధ్య సహకారం, వాణిజ్యపరంగా ఒప్పందాలు, రక్షణపరంగా ఒప్పందాలు, ఆర్థికపరమైన ఒప్పందాలు. దీనికోసం 2 రోజుల పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో ఉండటం, ఆయనతో పాటు అట్లీస్ట్ కనీసం 100 మందికి తగ్గకుండా ఆఫీసర్స్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఆయన వెంబడి ఉన్నారు. ఎక్స్పర్ట్స్ కావచ్చు, బిజినెస్ డిసిప్లిన్స్ నుంచి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో చాలా S-400 ఏంటి దాటి ఇప్పుడు S-500 మేక్ ఇన్ ఇండియా కోసం అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చేసిన విజ్ఞప్తికి రష్యా సానుకూలంగా స్పందించడం, ఇంకా బోల్డెన్ అంశాలు అంటే జియో పొలిటికల్ అఫైర్స్లో వేగంగా చోటు చేసుకుంటుంటాయి పరిణామాలన్నీ కూడా. పొద్దునున్న డెవలప్మెంట్ మధ్యాహ్నానికి మారిపోవచ్చు. సో ఇవన్నీ వైట్ హౌస్లో కుర్చీ వేసుకొని బైనాక్యులర్స్ పెట్టుకుని మరీ చూశాడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ పోలీస్. సో ఆయన స్పందన ఎలా ఉంటుంది, నాటో దేశాలు ఎలా చూస్తున్నాయి, యూరోప్ ఎలా చూస్తుంది, ఆసియా దేశాల్లో సంక్షోభం సృష్టించడం ద్వారా పబ్బం గడుపుకుంటూ వస్తున్న ఆయుధాలు అమ్ముకునే దేశాలు ఎలా చూస్తున్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ చైర్మన్, అలాగే రక్షణ రంగ వ్యవహారాల నిపుణులు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ కనగంటి రమేష్ గారు. నమస్తే డాక్టర్ రమేష్ గారు. నమస్తే అండి, వాసుదేవన్ సార్. సో ఈ పాటికి మొత్తం ఇక్కడ జరిగిందంతా కూడా ఆయన ప్రత్యక్షంగా చూస్తుంటాడు, ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ సిఐఏ నెట్వర్క్ మామూలుది కాదు కదా. ఏమంటారు మీరు? తప్పనిసరిగా ఇప్పుడు 2 పార్ట్స్గా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, భారతదేశానికి రష్యాకి మధ్య జరిగిన ఈ 25 years ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, 2000 సంవత్సరం అక్టోబర్లో పుతిన్ గారు మొదటిసారి భారతదేశం వచ్చారు. ఇవాళ 2025 నిన్నగాక మొన్న లెట్సే December 5th 25 ఏళ్ళు కంప్లీట్ అయింది. మళ్ళీ రెండోసారి వచ్చారు. ఇప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్ విజిట్ అయింది. పుతిన్ గారు 2000లో వచ్చినప్పుడు అక్టోబర్లో ఆయన అప్పుడే కొత్తగా పగ్గాలు చేపట్టాడు రష్యాకి. 25 ఏళ్ళు నిలబడి ఒక వ్యక్తి అక్కడ రష్యాను అంటే సోవియట్ యూనియన్ పతనం అయ్యి రష్యా ఏర్పడి, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఏర్పడి, రష్యా మాస్కో ప్రపంచ వ్యవహారాల్లో తనదైన అసలు రష్యా కూడా ఉంటుందా వెళ్ళిపోద్దా అనే మీమాంస అనే సందిగ్ధం కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం ఉంది. రష్యా కుప్పగూలిపోయిద్దా అంటే శ్రీలంకలో జరిగినట్టు మొన్న జరిగింది చూడండి, శ్రీలంకలో అధ్యక్ష భవనం మీద దాడి చేయటం కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇంకోటి లేదా పాకిస్తాన్ లాగా అయిపోద్దా అనే స్థాయి నుంచి రష్యా మ్యాటర్స్, రష్యా ఈజ్ ఎ ఫైటర్ అనే స్థాయికి పుతిన్ తీసుకొచ్చారు. దాంట్లో అసలు డౌట్ లేదు. 25 సంవత్సరాలు ఒక దేశానికి రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. అట్లానే మిలిటరీ పరంగా కూడా మరి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్గా ఎమర్జ్ అయ్యారు. సో దానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకున్న ఒక పర్సనాలిటీ ట్రైట్ ఏదైతే ఉందో, వెరీ పవర్ఫుల్ స్ట్రాంగ్ లీడర్, అదే పుతిన్ గారికి కూడా ఉంది ప్రపంచ రాజకీయాల్లో ఆయనకున్న ఇమేజ్. మరి అలాంటి 2 పర్సనాలిటీ, పవర్ఫుల్ పర్సనాలిటీస్ న్యూఢిల్లీలో December 5th 2025 వేదికగా చేసుకొని మన హైదరాబాద్ హౌస్లో పుతిన్ గారికి మనం ఆతిథ్యం ఇచ్చి, తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా ద్రౌపది ముర్ము గారు మరి స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేసి 21 గన్ సెల్యూటు, రెడ్ కార్పెట్ వెల్కము, ఇవన్నీ మీరు అన్నట్టుగా ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఆన్ ప్లానెట్ ఎర్త్ రైట్ నౌ, టెక్నాలజికల్లీ, మిలిటరీలీ అండ్ అదర్వైజ్, United States of America, and also the most what do you call maverick president అంటాను నేను ఇంగ్లీష్లో. అంటే ఆయన గురించి మనము ఊహకు అందని పనులు చేసే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారు. 2nd టర్మ్ తప్పనిసరిగా మీరు అన్నట్టు ఆయన చాలా మైక్రో లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో అండ్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వాసుదేవన్ గారు, భారతదేశానికి చెందిన ద లార్జెస్ట్ డెమోక్రసీ, ద ఓల్డెస్ట్ డెమోక్రసీ అమెరికా. మళ్ళీ మోడీ గారికి ట్రంప్ గారికి కూడా అదే రకమైన ఒక అవినాభావ సంబంధం ఉంది. నేషనలిస్ట్ ఆ విధంగా, ప్లస్ వాళ్ళిద్దరు కూడా కొద్దిగా పర్సనల్గా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ మోడీ గారి గొప్పతనం చూడండి, అటు రష్యన్ ప్రెసిడెంట్తోనూ బాగున్నారు, ఇటు అమెరికన్ ప్రెసిడెంట్తోనూ బాగున్నారు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్కి భారతదేశానికి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గత 100 రోజులు తీసుకోండి, లాస్ట్ 100 days తీసుకుంటే తప్పనిసరిగా ట్రేడ్ టారిఫ్ వారు,
H1Bs, F1 స్టూడెంట్ వీసాలు, ఇంకా చాలా తతంగాలు చేసి భారతదేశానికి అమెరికాకి మధ్య ఉన్న దౌత్య సంబంధాలు చాలా కటువుగా కఠినంగా మారిన సందర్భం ఉంది. ఇంకోవైపున బోర్న్ హామీ అంటారు, సఖ్యత బిట్వీన్ వ్లాదిమిర్ పుతిన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రష్యన్ ఫెడరేషన్, అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ హానరబుల్ శ్రీ నరేంద్ర మోడీ గారి మధ్య బాండింగ్ పెరిగింది అనేది కనపడుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్. మీరు అడిగిన ప్రశ్న, ఎస్, అమెరికా విల్ ఎవ్రీ స్టెప్, రష్యాకి సంబంధించి ఎవ్రీ స్టెప్ ఎక్కడున్నా, పుతిన్ ఇండియా రావటమే కాదు, మొన్న ఈ మధ్య మీకు గుర్తుందా, జస్ట్ 1 month క్రితం, 1.5 month క్రితం మధ్య రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అమెరికాకు వెళ్ళి అమెరికా అధ్యక్షుడిని కూడా కలిశారు. ఇక్కడ మీరు ఒకటి గమనించారు, చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఉన్నాయి జియో పాలిటిక్స్. 3 బలమైన వ్యక్తులు, మోడీ గారు, పుతిన్ గారు, డొనాల్డ్ ట్రంప్ గారు, 3 వాళ్ళ మనసులో ఏదుందో, వాళ్ళు ఏం చేయాలని పట్టుబడుతున్నారో అది చేసేవారికి నిద్రపోని వ్యక్తులు 3. ప్రపంచం మొత్తం అరే ఈ 3 కలిసి కొట్టుకుంటారేమో, లేకపోతే ఈ 3 కలిసి అసలు ఎట్లా ఉంటుందో అన్నదాన్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళ అజెండాస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రష్యన్ ప్రెసిడెంట్ చూడండి, ఇండియా వచ్చారు, అమెరికా వెళ్ళాడు. అటు ప్రెసిడెంట్ ట్రంప్తోనూ ఒక స్పెషల్ రిలేషన్ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అలానే ఇండియాలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో కూడా. ఇక్కడ నేను యాక్చువల్గా చెప్పాలంటే, ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ ఎన్ అబ్జర్వర్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆర్ నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, ఇదన్నీ నా ఏరియాస్ కదా, అంటే నేను స్టడీ చేసే ఏరియాస్. ఐ థింక్ పుతిన్ ఈజ్ ఒక పక్కన యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ తట్టుకుంటానే యూరోపియన్ యూనియన్ అంతా ఉక్రెయిన్ వెనకాల నిలబడింది కదండి, నిలబడింది. అండ్ ఇంకోటి, నాటో దేశాలకు కూడా మీకు తెలియదు ఏముంది, మీరు దగ్గర నుంచి చూస్తుంది, ఉక్రెయిన్ ఈజ్ ద కుషన్ బెడ్ ఫర్ దెమ్. అవును, రష్యా కుషన్ బెడ్ దాటి వస్తే నాటో దేశాలు ఉండవు. ఆ భయానికి వాళ్ళు వెళ్ళి ట్రంప్ శరణు వచ్చారు. ట్రంప్ కూడా సినిమా ఏంటంటే ఇంకో థియేటర్లో చూడటం అలవాటు, సొంత థియేటర్లో చూడటం. సో వాళ్ళ భుజాల నుంచి తుపాకులు పేరుస్తున్నాడు. రేపు నాకు ఏమన్నా అయితే వెళ్ళి ఆయన సింపుల్గా వెళ్ళి వైట్ హౌస్లో కూర్చుంటాడు. ఈ పరిస్థితుల్లో నాటో దేశాలన్నింటినీ భయపెట్టాడు ఆల్మోస్ట్. ఆయన అడుగుతుంది ఏంటి, లెజిటిమేట్గా డిమాండ్ రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ని మాకు వదిలేయండి, అంతకుమించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. వీళ్ళ దానిలో ఏమంటారు, ఈస్టర్న్ యుక్రెయిన్ రష్యాకి ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే మోస్ట్లీ రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ అన్నాయి. యాక్చువల్గా వాసుదేవన్ సార్ ఇక్కడ ఒక మాట చెప్పి ఈ పరిణామాలు కూడా చూద్దాము. ఐ గివ్ వార్ మాంగరింగా, వార్ క్రిమినలా, లేకపోతే హింసని ప్రేరేపిస్తున్నాడా, ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. యాజ్ ఏ పర్సన్, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫ్రమ్ ఎన్ ఇంటెలిజెన్స్ గై, కేజీబీ నుంచి, కేజీబీ నుంచి అండ్ హి వర్క్డ్ ఇన్ ఈస్ట్ జర్మనీ, కేజీబీ నుంచి ఇవాళ రష్యన్ ప్రెసిడెంట్గా 25 ఏళ్ళు పరిపాలన చేయటం అనేది, we have to give credit to him and his personality, his ability, his resilient attitude, his perseverance, his determination. ఇవన్నీ పాజిటివ్ సైడ్ ఆఫ్ పుతిన్. ఇక్కడ యు సీ హౌ ప్రోయాక్టివ్ అండ్ ప్రీడిటర్మైన్డ్ అండ్ ఆల్సో పర్పస్ ఓరియంటెడ్ పుతిన్. మోడీ గారు ఇక్కడ ప్రపంచంలో 4 ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు ప్రపంచం మొత్తం తలైపు చూస్తుంది. షీ జిన్పింగ్ ఆఫ్ చైనా, వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా, డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, అండ్ అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఈ 4 పర్సనాలిటీస్ ఆర్ రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, రూల్స్ రాస్తున్నారు వాళ్ళు. ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు, ట్రెండ్ సెట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగు, లేదా వెదర్ దే ఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఇట్ ఆర్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ఇట్, time will decide, time will prosecute and investigate. But all the 4 important leaders just I mentioned, Putin, Modi sir, Xi Jinping and Trump, 4 of them have given their imprint on the chairs that they have occupied. Yes.
సో అది మనం గమనించాల్సింది ఏంటంటే హౌ పర్సనాలిటీస్ కెన్ యాడ్ వాల్యూ టు ద చైర్స్ దట్ దే హ్యావ్ ఆక్యుపైడ్. కొంతమంది లేమ్ డక్ ప్రెసిడెంట్స్ ఉంటారు, కొంతమంది చాలా వీక్ అండ్ మీక్ సరెండర్ అయ్యే ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, కొంతమంది టైం కారణంగా అయిన ప్రెసిడెంట్స్ ఉంటారు, అంటే టైం కలిసి వచ్చి అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ నలుగురు 2 టర్మ్స్ చేశారు చూడండి. ఇంకా చెప్పాలంటే పుతిన్ ఇంకా 3-4 టర్మ్స్ చేశాడు. షీ జిన్పింగ్ కూడా 1999 అంటే 25 ఏళ్ళు అయిపోయింది. బోరిస్ ఎల్సిన్ నుంచి సోవియట్ యూనియన్ పతనం అయిపోయి అడుక్కు తింటున్న సమయంలో ప్రెసిడెంట్ అయిన ఒక వ్యక్తి 25 పాటు 25 ఇయర్స్ ఏదో సర్వైవ్ అయినట్టు కనపడుతున్నారు, కానీ థ్రైవ్ అయినట్టు నాకైతే థ్రైవింగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దే ఆర్ నాట్ ఇన్ ద సర్వైవల్ మోడ్ రష్యా. సో దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో తప్పకుండా అమెరికా విల్ హ్యావ్ ఇట్స్ సీతకన్ను అంటాం కదా. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్హ్యాపీ అబౌట్ రష్యా గెటింగ్ ఇన్ టు దిస్ సైడ్ ఆల్సో. అటు నేటోని అటు యూరోపియన్ యూనియన్ ఎదుర్కొంటానే, అమెరికా ఎదుర్కొంటానే అక్కడితో ఆగకుండా హిందూ మహాసముద్రానికి రారాజు అయిన ఇండియాని కూడా, భారత్ని కూడా తనదైన శైలిలో ఎంగేజ్ చేస్తున్నాడే, అది అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి కంటగింపు